ఎదగడానికి ఆయన సాక్షులుగా భావి జీవితంలో మనం ఇంకా వచ్చే తెలుసు నెక్స్ట్ ఇయర్ మీరు బహుశా సీనియర్ క్లాస్కి వెళ్తారు. ఇంకా అనుభవపరమైనటువంటి ఇంకా అనేకమైనటువంటి మంచి ఇంకా విషయాలు నేర్చుకుంటారు. కనుక మరి జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకుని అక్కడ విడిచిపెట్టడం కాదు. ఏం చేయాలి? ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు దాని ప్రభావం, మరి దాని ముఖ్యాంశము, దాని వల్ల వచ్చినటువంటి ఈ పాఠం వల్ల వచ్చే నీతి, మరి అవన్నీ కూడా మన హృదయంలో భద్రపరచుకోవాలి. అవి మన జీవితానికి మేలుకరమైన కాబట్టి దాని ప్రకారము మనం విడిచిపెట్టడానికి మనం ఈ యొక్క పొద్దున 5 గంటలు తెచ్చి స్నానాలు చేసి సిద్ధపడి టిఫిన్ అవి తినకుండా ఇంత ప్రయాసం వస్తున్నాం ఎందుకు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, ఆయన కృప, దయ, మంచితనం ఎంత గొప్పదో. మరి ఆ గొప్పతనం చూస్తే అనేకమైనటువంటి దేవుని బిడ్డలు వారు దేవుని కొరకు ఏ విధంగా సేవ చేశారో మరి ఓపుకుందండి. క్లోజింగ్ లెసన్స్ ద్వారా కూడా వారు ఏ విధంగా వారు సేవలు చేసి ఎక్కడెక్కడికి వెళ్ళి వారు దేవుని కొరకు సాక్షులు అనేకమంది మంచి విషయాలు నేర్చుకుంటున్నాము. అవన్నీ మనం నేర్చుకున్న హృదయం వచ్చి రేపు కూడా మీరు ప్రభు చిత్తమైతే మీరు కూడా సేవకులుగా అనేకమంది సాక్షులుగా ఉండాలి. దేవుని బిడ్డలుగా జీవించాలి. ఈ లోకంలో ఫలించాలి. మనం దేవుని కొరకు ఫలించేవారే ఉండాలని ఈ యొక్క విరామ బైబిల్ పాఠశాల ఎంతో ప్రార్థన కోరుకున్నారు. ఎంతో ప్రజలు దైవసేకలు, మాస్టర్ గారు, అంకుల్స్, ఆంటీస్, అన్నీళ్ళు అందరూ కూడా, అక్కలు అందరూ కూడా ఎంతో ప్రయాసం ఉదయం వచ్చి మరి సిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే కేవలం మీరు మంచి బిడ్డలుగా మంచి ప్రవర్తనతో యేసుక్రీస్తు ప్రభు మీరందరూ మీ జీవితాల్లో చేర్చుకొని మరి ఆయన ఎన్నుకుంటే అనేకమైన ఆశీర్వాదాలు అన్నారు. God will bless us so much. That blessings I have seen. నేను అవి అనిపిస్తున్నాను. అదే దేవుడు పక్షపాతి కాదు, అందరికీ ఒకే విధమైనటువంటి ప్రేమను పంపించే దేవుడు అనమాట. కనుక ఈ దినం పాఠం కూడా జాగ్రత్తగా కళ్ళు మూసుకోండమ్మా, నేతల్లో వంచండి. అందరు నీళ్ళు డౌన్ చేయండి. చిన్న ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడైనటువంటి నా ప్రియ ప్రేమ కలిగి తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ యొక్క ప్రభు 2020 సంవత్సరం ప్రభా దేవ మరి ఏప్రిల్ నెల 23వ తేదీని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ క్లాసులో ప్రభా తండ్రి, నాయన కన్నే ప్రార్థన మందిరంలో ప్రభా తండ్రి, మేమందరం ప్రభా బిడ్డలతో కూడుకొని ప్రభా మరి జూనియర్ సెక్షన్లో ఉన్నటువంటి బిడ్డలు అందరిని బట్టి, సీనియర్ సెక్షన్, కేజీ సెక్షన్ బిడ్డలు, టీచర్స్, వాలంటీర్స్ అందరిని బట్టి కూడా ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ గల ప్రాణాలు మీరు తృప్తిపరిచే తల్లిగా ఉంటున్నారు. చిన్న బిడ్డలు ఎంతో ఆశతో ప్రభా పరిగెత్తుకుని మందిరాల్లో వృద్ధులకు వచ్చారు. ప్రభా మీకు స్తోత్రములు. మీ జీవవాక్యంతో ప్రభా వారి బిడ్డలు నింపండి తల్లి. నాయన మరి ఆ యొక్క వాక్యం తమ హృదయంలో భద్రపరచుకుని దాని ప్రకారం నడుచుకుంటూ దయచేయండి. ఈ దినం వాక్యం చేసిన పాఠం చెప్పడానికి మీ కుమార్తె, మీ దాస దేవులమ్మ గారిని మీ ఆత్మ నింపండి, వక్త నింపండి. మీ ప్రభావ నోటికి గౌరవంగా వాడుకోమని వేడుకుంటున్నాను. చేరవలసిన ప్రతి ఒక్క బిడ్డగా జీవించమని ఈ సమయంలో ప్రభావ మధ్య ఆత్మస్వరూపుగా సంచరించినటువంటి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తంలోకి అప్పగించుకుంటూ మహిమా గంట ప్రభావ మీకు ఆరోపించుకుంటూ యేసయ్య వారి పరిశునామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. అందరు బాగున్నారా? మనకు దేవుడు మరి యొక్క VBS దినం ఇచ్చారు కదా, మనకు అందరికి సంతోషమా? మీకు అందరికీ ఈరోజు ఎన్నో రోజు? సెకండ్ డే కదా. నిన్న ఇక వాక్యం మనకు ఈ సంవత్సరం వాక్యం థీమ్ ఏంటమ్మా? యేసుక్రీస్తు యొక్క మంచి రానువారు. 2 తిమోతి 2:3 కదా. రానువారంటే సైనికులు, మంచి సైనికులు కదా. సైనికులు లేజీగా ఉంటారా? సోమరిగా ఉంటారా? ఉన్నారు కదా, యాక్టివ్గా ఉంటారు. మరి మనం కూడా యేసుక్రీస్తు యొక్క సైనికులం కదా, మనం కూడా యాక్టివ్గా ఉండాలి, అన్నిట్లా సిద్ధంగా ఉండాలి కదా. వాళ్ళు పరిగెత్తుతూ అయ్యో మాకు కాళ్ళు వస్తున్నాయి అని అంటారా సైనికులు? మాకు బాగలేదంటారా? భయపడతారా?
దేనికి కూడా భయపడాలి. మనం కూడా యేసు ప్రభు నిమిత్తము దేనికి కూడా భయపడకుండా ధైర్యంతో ముందుకు సాగే వారంగా ఉండాలి. నిన్న ఏ లెసన్ గురించి నేర్చుకున్నారు మీరందరూ? అద్భుత లేఖలు. అంటే మన ఈ అద్భుత లేఖలు దేనిలో ఉన్నాయి? గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో కదా. అయితే నిన్ను బైబిల్ గ్రంథాన్ని ఎన్ని భాగాల్లో విభజింపబడ్డది? 2. ఏంటేంటి? గుడ్. పౌలు ఎన్ని పత్రికలు రాశారమ్మా? 14. సువార్తలు ఎన్ని? 4. ఏంటేంటి? గుడ్ చెల్లెలు, చక్కగా వింటుండ్రు. ఈరోజు మనము స్టెఫెన్ రాళ్ళతో కొట్టబడ్డ. అందరూ విన్నారు కదా. అవి అందరూ ఇదేనా అని అనుకుంటుండొచ్చు కదా. అందరు కూడా VBSలో సండే క్లాసులలో వింటారు కదా. కానీ కొత్త వాళ్ళు కూడా వస్తుండొచ్చు కదా. అయితే ఈరోజు స్టెఫెన్ గురించి విందామంటే, సామెతలు ఏమున్నది? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. అయితే మనం నీతిమంతుని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా అది మనకు లాభమే కదా. ఆయనలాగా మనం జీవించాలని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకున్నాలి. అయితే యేసు ప్రభువు ఈ లోకంలో వచ్చేటప్పుడు ఆయనను మంచిగా ఆహ్వానించారా? ప్రేమతో ప్రేమించారా యేసు ప్రభువుని? ఈ లోకంలో ప్రేమించారా? అంటే కొందరు ప్రేమించారు, కానీ చాలామంది అతను ఏం చేశారు? దూషించారు. తన స్వకీయులే, యూదులే ఆయనను ఎంతో హింసించి, కొరడాలతో కొట్టి, దూషించి, సిలువేసి, చంపి సమాధి చేశారు కదా. సమాధిలో ఉన్నాడా యేసు ప్రభు? లేడు కదా. సమాధిలో లేడు. తిరిగి 3వ దినమున లేచాడు. లేచినప్పుడు ఆయన అందరికీ ఫస్ట్ ఎవరికి కనబడ్డారు? మగ్దలేన మరి స్త్రీలకు కనపడ్డాడు కదా. లేచినప్పుడు స్త్రీలకు కనపడ్డాడు. తర్వాత శిష్యులకు అందరికీ కనపడి 40 రోజులు ఈ లోకంలో ఉండి అందరికి నేను లేచాను, నేను చెప్పింది నెరవేర్చాను అని చెప్పేసి అందరికి కనబడి అందరికి సిద్ధపరిచి ఏం చేస్తున్నారు శిష్యుల. తర్వాత యేసు ప్రభు చనిపోగానే, యేసు ప్రభు చనిపోయాడు, చాప్టర్ క్లోజ్. ఇప్పుడు మనం ఏం చేస్తాము? చేపలు పట్టుకుందామా అంటే మళ్ళా పూర్వోపం చేసుకుందామని పేతురుకి ఏం చేశారు? చేపలు పట్టడానికి వెళ్ళారు కదా. అంటే యేసు ప్రభు లేస్తారని వాళ్ళకు ఉన్నదా? ఇన్ని రోజులు విన్నారు, యేసు ప్రభుతో ఉన్నారు, కానీ వాళ్ళకు ఆ నమ్మకం లేదు. నమ్మకం లేకుండా వాళ్ళు ఏం చేశారు? చేపలు పట్టడానికి వెళ్ళి యేసు ప్రభు అక్కడికి వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళ కళ్ళను తెరిచి వాళ్ళని ధైర్యపరిచి, లేదు మీరు మనుషులను పట్టే జాలర్లే ఉండాలి, మీరు చేపలు పట్టే జాలర్లు కాదు అని చెప్పేసి, పేతురు పిరికివాడుగా ఉన్నాడు కదా. యేసు ప్రభు నేను ఎరగనని చెప్పి 3 సార్లు పోయించాడు కదా. అయితే ఆయనని ఇంకా ఎక్కువ బలపరిచి పేతురు నీ బండ, పేతురు అంటే బండ అని అర్థం. అయితే నీ మీద నేను సంఘం కట్టేదను అని, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నా, నా గొర్రెలను మేపుము. మళ్ళీ 2వసారి అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలను కాయము. 3వసారి నా గొర్రె పిల్లలను కాయము. అంటే గొర్రెలంటే మేపు అంటే పెద్దవాళ్ళను వాళ్ళకి ఆత్మీయ ఆహారము పంచిపెట్టమని, గొర్రెలను కాయమంటే యవనస్తులు అటు ఇటు తప్పిపోకుండా వాళ్ళను కాయాలని, గొర్రె పిల్లలు అంటే మీ ఎలాంటి వారిని కూడా కాయమని చెప్పి పేతురుకు హెచ్చరించి ఆయన సిద్ధపరిచి, యేసు ప్రభు అందరికీ కనబడి డైరెక్ట్ సమాధి నుండి వెళ్ళిపోతే, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే యేసు ప్రభు చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడని అందరు అనుకుందరు. కానీ 40 రోజుల నుండి 500 మందికి పైగా కనపడి ఆయన అందరు చూస్తుండగా ఆరోహణమయ్యాడు. యేసు ప్రభు తండ్రి యొద్దకు పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన పరలోకము కనబడుతుందా? ఇది భూలోకము. అయితే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మను మనకు సహాయకునిగా దేవుడు చెప్పాడు కదా, మిమ్మల్ని అనాథలుగా విడువను అన్నాడు కదా. అందుకు మనకు సహాయకుడు ఇప్పుడు ఎవరున్నారు? మనకు ఇప్పుడు సహాయకుడుగా పరిశుద్ధాత్మ దేవుడు.
అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి మన మధ్యలోనికి పంపించాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆయన ఎవరి మధ్యలో నివసిస్తాడు? ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుని కుమారుడని, ఆయన నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని యేసు ప్రభువుని ఎవరైతే వాళ్ళ హృదయాలు అంగీకరిస్తారో వారి హృదయంలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలలో ఉంటాడు. ఉండి ఒట్టిగానే ఉంటాడా? మనల్ని హెచ్చరిస్తుంటాడు. ఏదైనా తప్పు చేస్తుంటే అట్లా చేయొద్దు, ఆ పాపం చేయొద్దు, ఆ తప్పు, మీరు దేవుని బిడ్డలు కదా, మీరు అలాంటి పాపం చేయొద్దని హెచ్చరిస్తుంటాడు. ఏదైనా చిన్నపిల్లలు పెన్సిల్ ఎవరు చూస్తలేరు కదని దొంగతనం చేస్తారు, బ్యాగ్ వేసుకుంటారు. స్కూళ్ళలో అలవాటు కదా, అలవాటు కదా, ఎవరు చూస్తలేరు కదని చేస్తుంటారు. చేస్తుంటే ఏమంటాడు? ఏ తప్పు, అట్లా చేయొద్దు, మీరు అది పని చేయొద్దు, మీరు ఏసే బిడ్డలు కదా, అట్లా చేయొద్దని గద్దిస్తుంటాడు. అంతేకాదు మళ్ళీ మీరు మీ ఫ్రెండ్స్కి వాక్యం చెప్పండి, ఏసయ్య దగ్గరికి మీరు తీసుకురండి, మీరు మందిరానికి తీసుకురండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు కదా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనము దేంట్లో చూడగలం? అపోస్తల కార్యములలో అపోస్తుల యేసు ప్రభు శిష్యులు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదా. వాళ్ళంతా ఎట్లా చేశారు? పేతురు ఎంత పిరికివాడుగా ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు సహాయకంగా ఉంటే, ఆయన బోధిస్తుంటే ఎంతమంది వచ్చిందంటే, ఎంత ప్రజలు ఒక్కొక్కసారి బోధ చేస్తే సభ పెట్టినప్పుడు 3,000 మంది 5,000 మంది రక్షింపబడి యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న వారుగా ఉన్నారన్నట్టు. అంటే ఇది ఎవరి ద్వారా జరిగింది? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఆయన సహాయం ద్వారా ఈ సంఘటన జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా పౌలు, పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా సువార్త ప్రకటిస్తూ వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళని అనేక జనులు యేసు ప్రభువుని కదా ఎలాగ హింసించిందో వీళ్ళని కూడా హింసిస్తున్నారు. మీరు యేసుక్రీస్తు ప్రభు దేవుడని చెప్పొద్దు, ఆయన దేవుడు కాదు, ఆయనే చనిపోయి తిరిగి లేవలేదు, మీరు ఎందుకు చెప్పుతుండ్రు, మీరు అట్లా చెప్పొద్దు అని చెప్పేసి వాళ్ళను చిత్రహింసలు పెట్టారు. ఎన్ని పెట్టినా కానీ వాళ్ళని చెదరగొట్టేశారు, వాళ్ళని ఇండ్ల నుండి వెళ్ళగొట్టేశారు. అయినా వాళ్ళు ఊరుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. అమ్మో నన్ను తిట్టింది కదా, మమ్మల్ని ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అట్లా జరుగుతుంది కదా. కానీ ఎక్కడ కూడా దేవుని పని ఆగదు. అయితే వాళ్ళు కూడా వాళ్ళని ఎంత హింస పెట్టినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయా గ్రామాలకు వెళ్ళి ఎక్కడెక్కడ వెళ్ళి అనేక మందికి సువార్త ప్రకటించేవారుగా ఉన్నారు. మరి వాళ్ళంతా ప్రకటించినప్పుడు అనేక మంది జనులు దేవుని అంగీకరించిన వారుగా ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడు, త్రియేక దేవుడు కదా. దేవుడైన తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ముగ్గురు కలిసి ఒక్కడే దేవుడు, త్రియేక దేవుడు. దేవుడిలో ముగ్గురు, కుమారుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు మనలో నుండి చేసేవాడుగా ఉన్నాడు. మరి మీలో ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? మీలో ఉన్నాడా? యేసు ప్రభు ఎవరి హృదయాల్లో ఉంటాడో వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కదా. ఉండి మనల్ని హెచ్చరిస్తుంటాడు. మీ ఫ్రెండ్స్కు సువార్త చెప్పండి, మీ ఫ్రెండ్స్ను దేవుని దగ్గరికి తీసుకురండి. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, మన పాపముల కొరకు చనిపోయాడు, మన నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పేసి ధర్మశాస్త్రం మూలంగా చూసిన రోమాలాగా ఉంటుంది కదా. ధర్మశాస్త్రం మూలంగా చూసినా కానీ ఎవరు కూడా నీతిమంతులు కాదు. కానీ మనం యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చబడతామని చెప్పేసి పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తుంటుంది. మనం కూడా ఇతరులకు దేవుని సన్నిధికి తీసుకొచ్చే వారంగా ఉండాలి. ఆ విధంగా మనకు నా దేవుడు నాకు మేలు చేశాడు, మరి మీకు కూడా మేలు చేస్తారని చెప్పి మనం చేసే పని అది. అయితే ఈ పౌలు, యోహాను వీళ్ళందరూ కూడా పరిచర్య చేసినప్పుడు అనేక మంది రక్షింపబడి
దేవుని అంగీకరించిన వారుగా, బాప్తిసం తీసుకున్న వారుగా ఉన్నారు. అయితే ఎక్కడెక్కడైతే సంఘం విస్తరిస్తుందో అక్కడ దేవుని పని ఎక్కడ జరుగుతుందో అక్కడ సాతాను కూడా పనులు చేస్తుంటుంది, ఏదో ఒకటి చేస్తుంటుంది. ఎందుకంటే సాతానికి ఇష్టం ఉండదు, అందరూ యేసయ్యను అంగీకరించడము సాతానుకు ఇష్టం ఉండదు. అయితే ఏమవుతుంది, అక్కడ కొందరు అనుకుంటుండ్రు, విధవరాలు అనుకుంటుండ్రు, ఏంటి మమ్మల్ని అంటే భర్తలు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటుంటారు, మమ్మల్ని చిన్న చూపు చూస్తుండ్రు, వీళ్ళందరూ మమ్మల్ని కేర్ చేస్తలేరు, మేమంటే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కొందరైతే మాకు సరి అయిన ఆహారం పెడతలేరు, వీళ్ళు ఇక్కడ మాకు అంతా సరి అయిన ఫుడ్ దొరుకుతలేదు, వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకు మంచి మంచి వాళ్ళకు ఫుడ్ పంచి పెట్టేస్తున్నారు, మాకు పంచి పెట్టలేరని చెప్పేసి వాళ్ళు సనుక్కుంటుండ్రు. అయితే అక్కడ అప్పుడు వాళ్ళు అనుకున్నాము, వీళ్ళందరూ కూడా పేతురు, యోహాను, యాకోబు దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది సంఘంలో అని చెప్పేసి అన్నప్పుడు పేతురు ఏమంటాడు, మేము దేవుని పని విడిచిపెట్టి మేము ఈ ఆహారం పంచిపెట్ట మా పని కాదు, మేము చేసేది మాకు యేసయ్య ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కనుక మేము దేవుని వాక్యం బోధించడం, మేము ప్రార్థనలో పట్టుదలగా ఉండాలి, దేవుని వాక్యము బోధించడం, ఈ శరీరాహారం పంచిపెట్టడం మా పని కాదు. కనుక మీరు ఒక పని చేయండి, మీలో పరిశుద్ధాత్మతో నిండి ఎవరైతే విశ్వాసంగా ఉంటారో, ఎవరైతే యేసయ్యను అంగీకరించిన వారు ఉంటారో వాళ్ళని 7గురిని మీరు ఏర్పరచండి, పెద్దలుగా ఏర్పరచండి అని చెప్పేసినప్పుడు వీళ్ళందరూ కూడా సమాజం కూడా నిజమే కదా ఏర్పరుస్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అని 7గురు పెద్దలను ఏర్పరుస్తాడు. కనబడుతుంది అందరికీ? స్టెఫెన్, ఫిలిప్పు, ప్రొకోరు, నికోనోర్, తీమోన్, పర్మెనాస్, నికోలాస్ 7గురు పెద్దలను ఏర్పరిచారు. వీళ్ళు స్టెఫెన్ ముఖ్యుడు, పెద్దవాడు, అందరికీ పెద్ద. అయితే స్టెఫెన్ ఎలాంటి వాడు? స్టెఫెన్ అనగా కిరీటదారుడు, అంటే కిరీటము ధరించేవాడుగా ఉన్నాడు. అయితే స్టెఫెన్ అతడు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడి ఉన్నాడు. స్టెఫెన్ ఎట్లున్నాడు? మీకు కనబడుతుందా? నేను అంటున్నా, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడ్డవాడుగా ఉన్నాడు. స్టెఫెను యేసు ప్రభుని గురించి చెప్పుచుండారు. అయితే ఆయన స్టెఫెను ఫుడ్ పంచడమే కాదు, యేసు ప్రభుని గురించి కూడా చెప్పుతుండు. యేసు ప్రభు దేవుడు, ఆయన మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, మనను నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వాళ్ళను మనము నీతిమంతులుగా తీరుస్తాడు. మనం యేసయ్య బిడ్డలుగా ఉండాలని చెప్పేసి వచ్చిన వారికి చిన్న చిన్న మాటలు చెప్తూ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు స్టెఫెన్ చేసేవాడుగా ఉన్నాడు. అయితే ఈ 6గురు ఏం చేస్తున్నావు? వాళ్ళ పని ఏదో ఫుడ్ వంచడమే, మాకు ఇది చెప్తుంది కదా మేము ఇదే చేస్తామన్నట్టు చేశాను. కానీ స్టెఫెన్ ఏం చేశాను? చిన్న చిన్న పనులు చేస్తూ ఆహారం పంచిపెడుతూ దేవుని వాక్యాన్ని కూడా పంచిపెట్టిందన్నట్టు. అంటే 2 పనులు చేశాడు, దేవునికి ఇష్టమైన కార్యం చేశాడు. పెద్ద పనులు ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు లాగా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా కూడా మనము చిన్న పనులు చేస్తే కూడా యేసయ్య ఇష్టపడతాం. మేము చిన్నవాళ్ళం, మేము ఏం చేస్తామని అనుకుంటే కానీ చిన్న బిడ్డలు కూడా చిన్న పనులు చేసినా యేసయ్య ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. అయితే ఇట్లా పని చేసినప్పుడు అందులో కొందరికి ఇష్టం లేదు, యేసు ప్రభు దేవుడు కాదు, మేము ఎన్నిసార్లు చెప్తున్నాము, నీవెందుకు చెప్తున్నావు అట్లా అని చెప్పేసి స్టెఫెన్ మీద వాళ్ళందరికీ కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళందరినీ కొందరు పిలుస్తారు, పెద్దలందరూ వస్తారు, స్టెఫెన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు. నువ్వెందుకు చెప్తున్నావు యేసు ప్రభు దేవుడు అని, ఆయన చనిపోయి తిరిగి లేవలేదు, నువ్వు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అతనితోనే వాదనలు పెట్టుకుంటారు. అయితే స్టెఫెన్ వాళ్ళను ఏం చేస్తాడు? వాళ్ళతోని అన్ని ఆది కాండం నుండి యేసు ప్రభు ఏ రీతిగా ఈ లోకమునకు వస్తాడు, ఏ రీతిగా శ్రమ పొందుతాడు, ఏ రీతిగా చనిపోతాడు, ఏ రీతిగా తిరిగి లేస్తాడని చెప్పేసి లేఖన భాగములను ఎత్తి ఆయన స్టెఫెను చెప్పుతుండు. వాళ్ళు తర్కించలేకపోతున్నారు, వాళ్ళు వాదించలేకపోతున్నారు. ఎందుకంటే అన్నీ కరెక్టే, అవును ధర్మశాస్త్రంలో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కనుక ఇవన్నీ వాళ్ళు తర్కించలేకపోతున్నారు అన్నట్టు. అని ఏం చేస్తాము? మనం వీళ్ళతో వాదించడము
లేదు అని ఇతన్ని మనం చంపేస్తాము అని చెప్పేసి అబద్ధ సాక్షులను పిలుస్తాను. కొందరు అబద్ధ సాక్షులను పిలిపించి వాళ్ళని అబద్ధం చెప్పమని చెప్తారన్నట్టు. చెప్పి వాళ్ళని తీసుకొని స్టెఫెన్ని తీసుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? సమాజ మందిరంలో ప్రధాన యాజకుని వద్దకు ఈ స్టెఫెన్ను తీసుకెళ్ళి చెప్తుంటాడు. అన్నీ చెప్తా ఉంటారు. చెప్తుంటే స్టెఫెన్ అతను అడుగుతాడు, నిజమేనా ఇది అని చెప్పేసి అంటుంటే అతను అంటాడు, వీళ్ళు ధైర్యంగా, ఎందుకంటే ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక ఆయన భయపడతలేడు, ఎవరికి కూడా ఎక్కడ కూడా భయపడతలేడు. భయపడకుండా ధైర్యంగా చెప్పుతుండు. అవును, వీళ్ళంతా మూర్ఖరులు, ముష్కరులు, దొంగలు. వీళ్ళు ఒకప్పుడు కూడా నీతిమంతుడు గురించి, రాకడ గురించి, జన్మదినం గురించి ప్రవక్తలు చెప్తే వాళ్ళని వీళ్ళ పితరులు చంపేశారు. అంతేకాదు ఇప్పుడు ఈ నీతిమంతుడు కూడా యేసు ప్రభు ఈ లోకానికి వస్తే కూడా వీళ్ళు చంపేశారని చెప్పేసి ఆయన చెప్తున్నప్పుడు ఆయన ముఖమంతా దేవదూత ముఖం వల్ల వెలుగుతుంది, ప్రకాశమైన ముఖం. అంటే యేసు ప్రభు గురించి ఆయన చెప్తున్నప్పుడు ఆయన ముఖమంతా కూడా ప్రకాశిస్తుందంట. అందరు చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు, అమ్మ నిజంగా ఈయన యేసయ్య బిడ్డే, ఎంత చేస్తుడు, నిజంగా యేసయ్య బిడ్డనే అని చెప్పేసి అనుకుంటుంటారు అన్నట్టు. అయితే కానీ ధైర్యంగా అనలేరు అతన్ని, ఎందుకంటే సమాజం అంతా అందరూ అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ప్రజలు లోపల అనుకుంటారు, నిజంగా ఇతని ముఖము ఎంత ప్రకాశిస్తుంది అని చెప్తారు. కనుక మనం ఎవరమైతే యేసయ్య మన హృదయంలో ఉంటాడో, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడో, మన ముఖాలు కూడా ఎవరైనా క్రైస్తవులు, ఎవరైనా సేవకులు ఉంటే అమ్మాయినే క్రైస్తవులు, ఈయన యేసు ప్రభు బిడ్డ అని చెప్పేసి తెలుసుకుంటారు కదా. మరి మనం కూడా ఇతరులకు సాక్షులుగా ఉండాలంటే మనం కూడా ఆ రీతిగా మంచి మనస్సు కలిగి, మంచి సాక్షి కలిగి ఇతరులకు సాక్షులుగా మనము జీవించే వారంగా ఉండాలి. మన ప్రవర్తన కానీ, మన నడవడిక కానీ, దేనిలో కానీ మనం దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మనల్ని చూసి వీళ్ళు దేవుని బిడ్డలని చెప్పేవారుగా ఉండాలి. అట్లా ఉంటారా మీరంతా? అలాంటి తీర్మానం చేసుకుంటారా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? బాబా మీరు సరిగ్గా కూర్చుండండి, ఒకరి మీద ఒకరు ఆనుకోవడం ఎందుకు? ప్లేస్ లేదా? సరిగ్గా కూర్చుండండి, ఎవరు వాక్యం వినండి. అయితే అందరూ కూడా స్టెఫెన్ చూసి పరిశుద్ధాత్మతో దేవదూత ముఖం వలె వెలిగిపోతుంది. అయితే అతను చెప్తుంటాడు, అతని ప్రధాన యాజకుని కూడా చెప్తాడు, ఇట్లా జరిగింది, యేసు ప్రభువును చంపేశారు, వీళ్ళే చంపేశారు అని చెప్పేసి అన్నప్పుడు అని ఆయన ఏమంటాడు, అదిగో తెరవబడిన ఆకాశంలో చూస్తున్నాను, అక్కడ తండ్రి దగ్గర యేసు ప్రభు కుడిపార్శ్వన, నా తండ్రి కుడిపార్శ్వన కూర్చుంటా నేను చూస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళకి ఇంకా కోపం వస్తుంటుంది. అంటే యేసు ప్రభు దేవుడు కాదంటే కూడా ఇతను ఇంకా నేను పరలోకంలో చూస్తున్నానని చెప్పేసి అంటుండని వీళ్ళకు పండ్లు కొరుకుతుంటారు, పట్టుకుంటుంటారు. వీళ్ళని ఎట్లా చేస్తాము, ఏం చేస్తాము అని చెప్పేసి ఆ సమాజం అంతా కూడా అతను అంటుంటే అతను ఎవరిని కూడా చూస్తలేడు, ఎవరు ఏమన్నా చూస్తలేడు. స్టెఫెన్ ఎవరిని చూస్తుండు? తెరవబడిన ఆకాశాన్ని, అక్కడ మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వంలో నిలబడుట చూశాడు. కనుక మనం కూడా మనం దేవుని వైపు చూడాలి. లోకం వైపు చూస్తే మనకన్నీ కూడా ధైర్యంగా భయపడేవారంగా సాతాను ఇంకా భయపెట్టిస్తుంటుంది. కనుక మనం దేనికి భయపడకుండా స్టెఫెన్ లాగా ధైర్యంగా మనము పరలోకం వైపు, దేవుడి వైపు చూస్తూ మనము ముందుకు సాగే వారంగా ఉండాలి. స్టెఫెన్ అంటుంటాడు, ఆహా ఎంత యేసు ప్రభు ఎట్లా నిలబడ్డాడు, నిలబడి ఉండొచ్చు అక్కడ. ఎందుకంటే దేవుని యేసయ్యకు తన బిడ్డలు బాధపడట ఇష్టం ఉండదు కదా. ఎవరికి ఇష్టం ఉండదు? మన తల్లిదండ్రికి, మమ్మీ డాడీకి మనం కష్టపడడం ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. యేసయ్య కూడా తన బిడ్డలు కష్టపడటం ఇష్టం ఉండదు. అయ్యో నా బిడ్డ ఎంత కష్టపడుతుండు, నా కొరకు కష్టపడుతుండు, అతన్ని ఎట్లయినా రాళ్ళతో చంపుతారు, చంపినప్పుడు పరలోకం వస్తాడు. కానీ నేను అతన్ని ఎదుర్కోవాలి, అతనికి ఆహ్వానం పలకాలి. నా బిడ్డ నువ్వు మహాశ్రమల నుండి నా దగ్గరికి వచ్చినావు అని చెప్పేసి సంతోషంగా ఎదుర్కోవాలని అక్కడ యేసయ్య ఎదురు చూస్తుడు. అది స్టెఫెన్ చూశాడు.
నా ప్రభు అక్కడ ఉన్నాడు, నా కొరకు చూస్తుండు అని చెప్పేసి ఆయన అనుకుంటాడు కదా. మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగా చూస్తే నడిస్తే యేసయ్య మనల్ని కూడా ఆ రీతిగా ప్రేమించేవాడుగా ఉంటాడు. మనం ఆయనని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. అయితే వీళ్ళందరూ కూడా ఆ రీతిగా నాకు చెవులు మూసుకుంటారు. ఆకాశం తెరవబడ్డది, మనుష్య కుమారుడు దేవుని దగ్గర కుడిపార్శ్వంలో ఉన్నాడు అనగానే వాళ్ళందరూ పెద్ద కేకలు వేస్తే చెవులు మూసుకుంటారు. వాళ్ళకి వినతందుకు కూడా, ఆ మాటలు వినతందుకు కూడా ఇష్టం ఉండకుండా ఏం చేస్తారు, అందరూ కూడా స్టెఫెన్ను రాళ్ళతో ఊరికి బయటకు కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్తున్నాడు. అయితే అతను అక్కడ తీసుకెళ్తూ రాళ్ళతో కొడుతున్నాడు. కొట్టినప్పుడు స్టెఫెన్ ఏమంటాడు, వాళ్ళని ఏమన్నాడు, ఎందుకు కొడుతున్నాడు, నేనేం తప్పు చేసినా అని అతను ఏమంటాడు, ప్రభువా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, నన్ను ఎట్లయినా చంపేస్తారు కానీ నేను నీ దగ్గరికి వస్తా, నేను సంతోషంగా ఉంటా, నేను పరలోకంలో మీ దగ్గర నేను సంతోషంగా ఉంటా, నా ఆత్మను మీకు అప్పగిస్తున్నా అని చెప్పేసి స్టెఫెన్ సంతోషంగా బాధపడతలేడు. నన్ను రాళ్ళతో కొడుతుండు కదా, నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా, నేను చెప్పకున్నా బాగుండు కదా, నేను ఇంక కొంతకాలం లోకంలో నివసిస్తూ కదా అని అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుకంటే నా తండ్రి దగ్గరికి వెళ్తా. పౌలు అంటాడు కదా, నా మాటకైతే బ్రతకట క్రీస్తు, చావైతే లాభం. కనుక దేనికైనా సిద్ధం. స్టెఫెన్ కూడా అలాగే సిద్ధపడి ఉన్నాడు. కనుక ఆయన అంటాడు, ప్రభువా నా ఆత్మను మీకు అప్పగిస్తున్నా అని చెప్పేసి చెప్తాడు అన్నాడు. చెప్పినప్పుడు వీళ్ళకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. కోపం వచ్చి మళ్ళీ అంతేకాక ఆయన ఏమంటాడు, ఇంకొక మాట అంటాడు. ఏమంటాడు, ప్రభువా ఆ తప్పు వారి మీద మోపకము, వారు తప్పు చేశారు, వారిని క్షమించుము అని చెప్పేసి అంటాడు. ఈ మాట ఇంకొక ఆయన కూడా అన్నాడు కదా, ఎవరు అన్నారు ఇంకొక మాట, ఈ మాట వారిని క్షమించమని? యేసయ్య కదా, యేసయ్య అన్నాడు కదా. యేసయ్యని కూడా సిలువేసినప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించుము అని చెప్పేసి అన్నారు కదా. కనుక వీళ్ళు శత్రువులను కూడా క్షమించే మనసు ఉన్నది. కనుక మరి మీరు మీ శత్రువులను క్షమిస్తుందా? ఏమన్నా అంటే వాడిని నేను ఎప్పుడు విడిచిపెట్టా, ఎప్పుడైనా వాడిని పగదీర్చుకుంటా అని చెప్పేసి అనుకుంటారా? మీరు అనుకుంటారు కదా. ఇంకా నలుగురిని ఫ్రెండ్స్ను కలుసుకొని అతని మీదకి వెళ్ళి పగ తీర్చుకోవాలని అనుకుంటారు కదా. కానీ స్టెఫెన్ కానీ యేసు ప్రభు కానీ శత్రువును కూడా ప్రేమించేవారుగా ఉన్నారు. ప్రభు వారిని ఈ తప్పు వారికి మోపకమని స్టెఫెన్ అన్నాడు. యేసు ప్రభు కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించమని చెప్పేసి యేసు ప్రభు అన్నాడు. కానీ మనం కూడా మన శత్రువులను ప్రేమించాలి, మనము దేవుడికి అప్పచెప్పాలి. యెహోవా దేవుడే చూసుకుంటాడు కదా, ఆయన చూసుకుంటాడు. ప్రభా నా ఫ్రెండు నన్ను ఊకి నేను ఏమనుకున్నా నన్ను తిడుతుండ్రు, కనుక మీరు వారిని మార్చండి ప్రభా అని యేసయ్య దగ్గర ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా యేసు ప్రభువుని అంగీకరించలాగిన వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవుడే మన ప్రార్థన విని వారిని మార్చి ఆ శత్రువు కూడా మనకు మిత్రువులుగా అవుతారు. కనుక మనం ఏమి అనొద్దు, మనం శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. మీరు చేస్తుంటే ఎప్పుడైనా ఎవరి కొరకనా వాళ్ళని ఇంకా మంచిగా అయింది, వాళ్ళకి ఏమైనా నష్టమైతే మంచిగా అయింది, నన్ను ఇట్లా చేసేది కదా వాళ్ళకి మంచిగా అయిందని మనం అనుకుంటాం కదా. కానీ అట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దు. వాళ్ళని ప్రేమించాలి. అయ్యో ప్రభా వాళ్ళకి కష్టం వచ్చింది కనుక వాళ్ళని క్షమించండి ప్రభా, వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి మనం యేసయ్య గురించి వాక్యం చెప్పాలి. వాళ్ళు ఏమన్నానని ఎన్ని అన్నా మనము తగ్గించుకునేవాలి. తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కనుక మన దేవుని దృష్టిలో ఎంత తగ్గించుకుంటే మన దేవుని దృష్టిలో అంత హెచ్చింపబడేవారుగా ఉంటాము, యేసయ్యను సంతోషపెట్టేవారుగా ఉంటారు. కనుక మన శత్రువులను ప్రేమించే మనసు మనకు ఉండాలి. ఒకవేళ ఇప్పటికి కూడా లేకుంటే ఇప్పుడైనా యేసయ్య నేను నా శత్రువులను ప్రేమిస్తలేను, నేను వాళ్ళని ద్వేషిస్తున్నాను, నన్ను క్షమించమని మీరు పశ్చాత్తాపడి ఇప్పటికైనా మీ శత్రువులను ప్రేమించేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మన శత్రువులను ఉంటారు, ఎవరో ఒక్కరు
వారు ఏదో కావాలని కూడా చేస్తుంటారు. కానీ అట్లా ఎప్పుడు కూడా మనము వారికి వ్యతిరేకంగా మనము చెయ్యొద్దు. ఆ రీతిగా స్టెఫెన్ కానీ యేసు ప్రభు కానీ శత్రువులను కూడా ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అయితే స్టెఫెన్ను రాళ్ళతో కొట్టారు. ఆయన తండ్రి నా ఆత్మనికి అప్పగిస్తున్నానని చనిపోయాడు. అయితే ఇదంతా ఒక వ్యక్తి చూస్తుండు. స్టెఫెన్ చంపబడ్డాడు. అక్కడ ఒక అతను చూస్తుండు. అతను ఎవరు? అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశారని మనం ఇప్పుడు చూసుకున్నాం కదా. అయితే ఆ పౌలు అప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయనే రక్షింపబడలేదు. యేసు ప్రభు అంగీకరించలేదు. అయితే ఆయన కూడా వీళ్ళందరినీ హింసించేవాడే. అందరినీ ఎవరు కూడా యేసు ప్రభు దేవుడు అని అన్న వాళ్ళను, స్త్రీలను, పిల్లలను అందరిని కూడా హింసించేవాడుగా ఉండేవాడు. అప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఒక్కటే నమ్మేది, ఏంటిది? నేను యేసు ప్రభుని అంగీకరిస్తే పరలోకం పోవుడు కాదు, నేను మంచి పనులు చేయడము, ధర్మశాస్త్రం మంచిగా చదవడము, దాని ద్వారా నేను పరలోకం దేవుని దగ్గరికి వెళ్తాను, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేసి అతను ఒక నమ్మకము. అందుకు ధర్మశాస్త్రాన్ని అన్ని కూడా మంచిగా చదివినవాడుగా ఉన్నాడు. కానీ ఆయన అక్కడ చూస్తుండే, ఇదంతా చూస్తుండు. కానీ అతను రాళ్ళతో కొట్టాలి, చంపలే. కానీ మంచిగా అయింది, మంచిగా చేసిండు అని చెప్పి పౌలు కూడా సమ్మతించిండని అపోస్తల కార్యం 22వ అధ్యాయం 20లో తర్వాత చెప్తాడు. యేసు ప్రభుతో చెప్తాడు, నేను స్టెఫెన్ రాళ్ళతో కొట్టినప్పుడు నేను అక్కడ ఉన్నాను, నేను కూడా సమ్మతించాను. వారి వస్త్రములకు చంపేవారి వస్త్రాలన్నీ ఈయన దగ్గర పెట్టిపోయినట, వారి వస్త్రములకు నేను కాపలా ఉన్నాను అని అంటున్నట్టు. అంటే యేసు ప్రభు పర్వాలేదు, అవన్నీ నేను క్షమించిన, నీవు నన్ను అంగీకరించినావు కదా అని చెప్పేసి యేసు ప్రభు చెప్తాడు. అయితే ఈ పౌలు అక్కడ ఉండి అవన్నీ చూస్తుంటాడు. ఆ వస్త్రాలకు వాళ్ళు దాన్ని, అంటే వాళ్ళు ఎక్కువ అన్ని తలకు ఇవన్నీ ఎక్కువ వేసుకునేటోళ్ళు, పరిగెత్తి రాళ్ళతో కొట్టాలంటే ఇవన్నీ అడ్డం వస్తాయని అవన్నీ ఇప్పి పౌలు దగ్గర పెట్టి వాళ్ళు వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపారన్నట్టు. అప్పుడు ఈ పౌలు అక్కడనే ఉన్నాడు, సౌలు అక్కడనే ఉన్నాడు. కానీ తర్వాత ఈ సౌలే తర్వాత యేసు ప్రభు ఆయనను ఏమన్నాడు? సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే, యేసు ప్రభుని హింసించాడా? యేసు ప్రభు బిడ్డల్ని హింసించినప్పుడు యేసు ప్రభు నన్నే హింసించాడు అని చెప్పేసి అన్నాడు. అయితే ఎవరు ప్రభు అని అంటే, నేను యేసు ప్రభు, నేను హింసిస్తున్నా యేసును అని చెప్తాడు. అయితే చెప్పినప్పుడు అప్పుడు ఆయన అంగీకరిస్తాడు. ఇప్పుడు రివర్స్ అయిపోయాడు. ఇంత మటుకు యేసు ప్రభు దేవుడు కాదు అన్నవాడు ఇప్పుడు ఏమంటాడు? యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన మన పాపాల కొరకు చనిపోయి లేచాడు అని చెప్పేసి ఇప్పుడు చెప్తుంటే ఎవరైనా నమ్ముతారా? ఇంత మటుకు దేవుడు కాదని అన్నారు, ఇప్పుడు నమ్ముతారా? ఎవరు కూడా నమ్మతలేరు. కానీ తర్వాత ఆయన ప్రవర్తనను బట్టి నమ్మారు. ఇప్పుడు మీరు కూడా కొన్నిసార్లు మంచి అన్ని చెడ్డ పనులు చేసి ఒక్కసారి యేసయ్యని రక్షింపబడ్డప్పుడు నేను దేవుని బిడ్డను అని అంటే ఎవరన్నా నమ్ముతారా? నీవారా? నువ్వు ఒకప్పుడు ఏం చేసినావు నాకు తెలియదా అని అంటారు కదా. నీవు నాకు నీ గుణం నాకు తెలియదా? నువ్వు ఎన్నిసార్లు సినిమాలు చూడంగా నేను చూడలేదు, నీ ఫ్రెండ్స్తో ఎన్నిసార్లు కొట్లాడంగా చూడలేదు అని అంటుంటారు. ఫస్ట్ అంటారు, కానీ తర్వాత వాళ్ళే మన ప్రవర్తనను చూసి మారుతారు. కనుక మనం ఎప్పుడు కూడా యేసు ప్రభువును మన హృదయంలో చేర్చుకొని మన శత్రువులను కూడా ప్రేమించి మనం కూడా సౌలుగా ఉన్న మనము పౌలుగా మారాలి. ఇప్పుడు పౌలుగా మారినాక ఆయన ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతో సువార్త ప్రకటించాడు కదా. మరి మనం కూడా ఆ రీతిగా ఉండాలి. అయితే మనం చిన్న బిడ్డలు, మేము చిన్నోళ్ళము, మేమేం పని చేయగలుగుతాము అని అనుకుంటాం. చిన్న బిడ్డలు కూడా పని చేయగలుగుతారు. ఎందుకంటే చిన్న పనులు, పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా చిన్న సువార్త, నీ సాక్ష్యము, దేవుడు నీకు ఏం మేలు చేసిండు, ఏం చేసిండు, మీ స్కూల్లో నా క్లాస్లో నాకు దేవుడు నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పేసి మీరు చిన్న సాక్ష్యం మీ ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చేవారుగా ఉంటారు. కనుక మనం చిన్న పనులు, ఇశ్రాయేల్ చిన్నది మీకు అందరికీ తెలుసు కదా, సండే స్కూల్లో ఆ చిన్నది ఏం చేసింది? పేరు లేదు, ఏజ్ లేదు, కానీ సిరియన్లు వచ్చి ఇశ్రాయేల్ వాళ్ళందరినీ పట్టుకెళ్ళినప్పుడు ఈ చిన్నదాన్ని కూడా తీసుకెళ్ళి నాయమాన్ దగ్గర, ఆయన భార్య దగ్గర
ఒక పని చేస్తాను చిన్నదాన్ని పాపము వాళ్ళ ఇంట్లో పని చేసేందుకు కుదుర్చుకున్నాడు. అయితే ఈ నయమానికి ఏమున్నది? ఎవరికి ఏసే నోరు ఇవ్వలేదా? గట్టిగా చెప్పండి. కుష్ఠరోగం ఉన్నది కదా. ఆ నయమాన్ సైన్యాధిపతి పెద్ద ఆయనే. ఆ సిరియన్లకు గొప్ప యుద్ధంలో ఆయననే జయించటకు ఆయన కారకుడు. అలాంటి అతనికి కుష్ఠరోగం ఉన్నది. ఈ చిన్నది చూసి ఏమంటది? శత్రువు కదా, బాగా అయిందిలే, నన్ను పట్టుకొచ్చింది కదా, నన్ను పనికి పెట్టింది కదా, మంచి అయింది అని అన్నదా? అనలేదు. అయ్యో పాపం, నా యజమానునికి కుష్ఠరోగం వచ్చింది కదా, ఇది తగ్గించాలంటే అని మెల్లగా ఆయన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ, మా యజమానుడు అయితే మా దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే యజమానుడు తగ్గిపోతుంది అని చెప్తే చిన్నదాన్ని నీకేం తెలిసే గీవి అని చెప్పేసి అన్నదా? ఎవరు అనలేదు. ఎందుకంటే ఆ చిన్నది అంత మంచి ప్రవర్తన కలుగుతుంది. చిన్నదాని మాట కూడా వాళ్ళు విని నిజమా అట్లా మీ దేశంలో ఉన్నాడా అని చెప్పేసి ఆ భార్య పోయి ఎవరికి చెప్తాను? గ్రీన్ టీషర్ట్ పైకి చూడమా, ఎటు చూస్తున్నావు, కింది ఏం ఆలోచిస్తున్నావు? స్టోరీ వింటున్నావా? వినాలమ్మా. టైం ఇప్పుడు ఇది మంచి సమయం కదా, సమయం వ్యర్థం చేసుకోవద్దు కదా. నువ్వు కిందికి తల పెట్టి ఏదో ఆలోచిస్తున్నావు, నీ మనసు ఎక్కడున్నో ఉంది కదా, ఉండదు కదా. మంచిగా వినాలి. అయితే ఆ చిన్నది చెప్పగానే ఏ నయమాన్ భార్యలే నయమాన్కి చెప్తుంది ఏమండి ఆ చిన్నదాన్ని చెప్పింది, ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, అతను ఆ రోగం తగ్గిస్తాడట, నువ్వు అక్కడికి వెళ్తే మంచిగా ఉంటుందని చెప్తుంది అని చెప్పేసి అంటే నయమాన్ కూడా నమ్ముతాడు. అవునా అని చెప్పేసి అతను ఏం చేస్తాడు? రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి చెప్తాడు. సరే నీ వెళ్ళు అని చెప్పేసి అతను చెప్తే అక్కడికి వెళ్తే అక్కడ కొంత జరిగింది, అదంతా మనకు సమయం లేదు. కానీ ఆయన నువ్వు వెళ్ళి యువతాన్లో 7 మార్లు మునుగుమన్నప్పుడు మునిగి తేడానికి ఎట్లా అయిపోయాడు? చిన్నపిల్ల హృదయంలాగా అయిపోయి కుష్ఠరోగం అంతా పోయింది. అయితే ఇప్పుడు అతను యేసు ప్రభు ఇశ్రాయేలీ దేవుడే నిజమైన దేవుడని నయమాన్ నమ్మాడు. అంటే ఇప్పుడు ఈ చిన్నదాని ద్వారా నయమాన్ కుటుంబము రక్షింపబడ్డది. కనుక మనం చిన్న మాట పెద్దగా చెప్పిందా? ఒక్క మాట ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళండి అంటే యేసు ప్రభు గురించి ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదు. వెళ్ళమని దారి చూపెట్టింది. కనుక మనం కూడా ఆ రీతిగా ఇక్కడ మందిరం ఉన్నది, దేవుడు మంచి గొప్ప కార్యాలు చేస్తారు, అక్కడ మంచి వాక్యం ఉన్నది, సండే స్కూల్లో మంచి పాటలు పాడతారు అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురావాలి. తీసుకొస్తే వాళ్ళు కూడా మనకు చెప్పేవారుగా ఉంటారు. కనుక మీరు చిన్నదన్నమాట ఎప్పుడు కూడా ఆరేది నేను చిన్నోళ్ళని నువ్వేం పని చేయలేము అనుకోవద్దు. ఎప్పుడు కూడా మొదట మనం ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపిని, నేను చిన్న అనుకుంటుండొచ్చు మీరు నేను కూడా ఒకప్పుడు చిన్నప్పుడు అట్లే అనుకున్నా, నేను ఏం తప్పు చేయలేదు కదా, నేను బాప్టిజం ఎందుకు తీసుకోవాలి, నేను మంచిగా పెరిగినానని చెప్పేసి అనుకున్నాను. తర్వాత నా మ్యారేజ్ అయినాక నాకు 3 పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు నేను రక్షణలోనికి వచ్చినాను. అప్పుడు నాకు తెలిసింది నా పాపం ఏంటిదో, నేను పుట్టుకతోనే పాపం, జన్మ పాపం, కర్మ పాపం అని నేను అప్పుడు రక్షింపబడ్డాను. అయితే చిన్నప్పుడే రక్షింపబడాలి. యేసు ప్రభును మన హృదయంలో చేర్చుకోవాలి. సమయం ఉండగానే మనము దాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. స్టెఫెన్ లాగా ధైర్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు ఎవరు కూడా సహాయం చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మరి మీరందరూ కూడా యేసు ప్రభు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచితే మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. పేతురు, యోహాను, యాకోబుకు ఎలాంటి ధైర్యం ఇచ్చారో మనకు కూడా అలాంటి ధైర్యం ఇచ్చేవారుగా ఉంటాం. మనం ధైర్యంతో ముందుకు సాగేవారుగా ఉంటాం. మరి మీరు కూడా తీర్మానం చేసుకుంటారా? ప్రభువా నేను కూడా స్టెఫెన్ లాగా నేను ఇతరులకు
వాక్యం చెప్పేవాడిగా ఉంటాను, చెప్పేదానిగా ఉంటాను. ఇతరులను నీ సన్నిధికి తీసుకొచ్చేదానిగా నేను ఉంటాను. నేను ఇతరులకు మాదిరిగా ఉంటా అని చెప్పేసి మీరందరూ తీర్మానం చేసుకుంటారా? మరి యేసయ్య మన కొరకు అంత కష్టపడ్డాడు కదా, ఎన్ని శ్రమలు. ఆయన ఏమైనా తప్పు చేశాడా? యేసయ్య తప్పు చేశాడా? ఏ పాపం చేయలేదు. ఎక్కడ కూడా ఈ నీతిమంతుడు జోలికి పోదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుడు అనే ఉన్నది. కానీ ఆయన అన్యాయం తీర్పు తీర్చబడ్డాడు. అన్యాయంగా మొన్న తిమోతి బ్రదర్ చెప్పాడు కదా, గుడ్ ఫ్రైడే రోజు 7 మరణాల గురించి చెప్పాడు. ఆ 7 మరణాలలో ముఖ్యమైన మరణం శిలువ మరణమే కఠినమైనదట. మరణాలన్నిట్లలో శిక్ష అన్నిట్లలో ఈ శిలువ మరణమే చాలా కఠినమైనదట. అది మధ్యలో అంటే భూమి మీద చంపితే భూమి శపించబడుతుందని మధ్యలో చెప్పారని చెప్పారు. కనుక మనము యేసు ప్రభువుని అంగీకరించి ఆయన నిజమైన దేవుని కుమారుడని మన హృదయంలో అంగీకరిస్తే మన పాపాలన్నీ క్షమించబడతాయి. స్టెఫెన్ లాగా ఇతరులకు కూడా మనం సాక్ష్యం ఇచ్చేవారంగా ఉంటాము. మీరు ఎప్పటికైనా తీర్మానం చేసుకొని మీరు యేసయ్యను అంగీకరించి దేవుని సన్నిధిలో ఉండాలి. అందరూ మోకరించండి. సరే ఈరోజు కంటత వాక్యము ప్రభునందు మృతులు ధన్యులు. ప్రకటన 14:3 చెప్పండి. ప్రభునందు మృతులు ధన్యులు. ప్రకటన 14:13. మోకరించండి అమ్మ మధ్యలో. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, జీవింగల తండ్రి, మహోన్నతులు మహాగణుడు పరిశుద్ధుడు వ్యక్తి నివాసి మా తండ్రి, మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడు, ఈ ప్రేమాన్ని యేసుక్రీస్తునామమున మరి ఒకసారి ప్రభా మా బిడ్డలందరినీ ప్రేమించి గత సంవత్సరం అంతా ప్రేమించి తండ్రి ఈ సంవత్సరం కూడా మాకు ఇచ్చిన వీలైన బట్టి వందనాలు నాయన. మరి ఈ దినము ప్రభా నిన్నటి ప్రారంభమై 2వ దినం కూడా మమ్మల్ని చేర్చిన తండ్రి, మరి బిడ్డలందరినీ ప్రభా మరి సంతోషంగా పిల్లలు రాగట్టు ప్రభా మీరు చూపించిన కృపంతటి బట్టి వందనాలు నాయన. మరి ఈ దినం ఉన్నటువంటి లెసన్ బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. ప్రభా మరి లెసన్ లో ఉన్నటువంటి ప్రతి మాటలు ప్రభా బిడ్డ హృదయంలో ఉంచుకుని ప్రభా మరి ఇంటికి వెళ్ళి ప్రభా దాన్ని ఎవరికి సహాయం చేయండి ప్రభా. మా మరి సెకండ్ వలే ప్రభా మా బిడ్డలు కూడా విన్నటువంటి ప్రతి మాటను వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకుని ఇతరులతో పంచుకొని ప్రభా క్రీస్తు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ప్రభా ఇతరులకు స్వార్థ ప్రకటించేవారుగా మా బిడ్డలు ఉండగలకి సహాయం చేయండి తండ్రి. ఏ మాటను ప్రభా వారు విడిచిపెట్టకుండా ప్రతి మాటను హృదయంలో ఉంచుకుని ప్రభా ఆ మాటను అనుసరించి నడవగలకు దాన్ని మీ కృపను అనుభవించవలసిందిగా పెట్టుకుంటున్నాను ఆయన. మరి అంతేకాకుండా ప్రభా ఎవరైతే బిడ్డలు రక్షింపబడలేదో తండ్రి ఈ కథల ద్వారా ప్రభా వారి చిన్న హృదయాల్లో మీ కార్యం జరిగించండి ప్రభా. ఎవరైతే రక్షింపబడ్డారో తండ్రి ఆ బిడ్డలు మీకు ఆత్మీయంగా ఎదుగుదలకు ప్రభా మీ కృప చూపించవలసిందిగా పెట్టుకుంటున్నాను ఆయన. మరి చెప్పబడిన ప్రభా ఆంటీని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభు మరి మీ చేయవలసిన బిడ్డలందరికీ కృప మీకు వందనాలు నాయన. ఈ దశమైన మా పట్ల కూడా ప్రభా మీ కృప చూపించినట్టు విధానాన్ని వందనాలు తండ్రి. మరి రాబోయే దినాల్లో ప్రభా మీ యొక్క కృపను చూపించండి ప్రభా. మీ మందిరంలో ప్రభా మీ మహిమను మేము చూడగట్టు తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. మరి గ్రూప్స్ లో ప్రభా మేము ఉంటుండగా బిడ్డలకు తండ్రి మరి మేము పర్సనల్ గా మాట్లాడాలంటే కూడా ప్రభు సహాయం చేయండి. బిడ్డలకు తండ్రి సరైన మార్గంలో నడిపించాలి. ఏ విధంగా నడిపించాలో మేము కూడా ప్రభా బిడ్డలకు ప్రభా మరి సహాయంగా వేడుకుంటూ ప్రభా మరి ఈ సమయాన్ని జరిగే సమయాన్ని ప్రభావంతరంగా చేసుకోవాల్సిందిగా ప్రతి మా ప్రభా మరి అన్ని పనులు ఈ దైగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడు యేసుక్రీస్తు వారి ధన్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి.